హలో ఎవ్రీవన్, ఐఎమ్ దివ్య, యువర్ మ్యాథ్ ఫెసిలిటేటర్. సో మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనం లిమిట్స్ స్టార్ట్ చేస్తాం యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్, ఐపీఈ, ఐఐటి అండ్ యాజ్ వెల్ as ఎంసెట్ ప్రిపరేషన్. సో ఇప్పుడు నేను చెప్పే మోడల్ ప్రాబ్లమ్స్ మీకు ఇంటర్లో అంత యూస్ఫుల్ కాకపోయినా ఐఐటికి ఎంసెట్కి చాలా యూస్ఫుల్. సో ఆల్రెడీ పార్ట్ 1 we have completed in the earlier session, and also limits concept I completed in the earlier session in detail. So if you are missed watching that, please do watch those videos too. And as of now you are watching this in Math Facilitator. If you are watching the same class in Math Facilitator Intermediate, it is well and good, మీరు రైట్ ప్లేస్లో ఉన్నారు. ఒకవేళ ఓన్లీ మ్యాథ్ ఫెసిలిటేటర్ ఛానల్లో చూసినట్టయితే దెన్ డూ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్ ఛానల్ యాజ్ వెల్, బికాస్ ఆల్ దీస్ క్లాసెస్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month you will be shifting to math facilitator intermediate. ఓకే, సో అక్కడ కంటిన్యూటీ ఉంటుంది మీకు. లాంగ్ టర్మ్ కోచింగ్ అక్కడ ఎంసెట్కి కానీ ఐఐటికి కానీ అక్కడ ఇస్తాం. ఓకే, సో లెట్స్ బిగిన్ ద సెషన్. సో టుడే మనం బేసిక్గా లాగరిథమ్ లిమిట్స్ గురించి, ఎక్స్పోనెన్షియల్ లిమిట్ గురించి ఎక్కువగా స్ట్రెస్ చేస్తాం. అండ్ 1 raised to the power infinite ఈ మోడల్ వచ్చినప్పుడు దీని లిమిట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో కనుక్కుందాం. ఓకే, సో వాట్ ఆర్ 3 models we are going to cover today: logarithmic limit, exponential limit and 1 power infinity model limit. ఓకే, సో లాగరిథమిక్ లిమిట్ ఫార్ములా ఏంటి మరి? సో ఏ ఫార్ములా ఉంటే మనకి లిమిట్ మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తామంటే, సో లిమిట్ x tends to 0 log, ఇది ln అంటే న్యాచురల్ లాగరిథం. న్యాచురల్ లాగరిథం అంటే log to the base e ఉంది అంటే న్యాచురల్ లాగరిథం. మీరు క్లాస్ 10లో log to the base 10 నేర్చుకున్నారు, అవునా? సో ఏం లేదు అంటే 10 బేస్ అని అర్థం. ఇక్కడేమో log to the base e విచ్ ఇస్ నథింగ్ బట్ న్యాచురల్ లాగరిథం. సో 1 + x by x will be equal to 1. ఓకే, సో log x tends to 0 న్యాచురల్ లాగరిథం. ఓకే, log ఆఫ్ ఇది log ఆఫ్ 1 + x to the base x is 1. నెక్స్ట్ సపోజ్ ఇదే ఇలా ఉందనుకోండి, లిమిట్ x tends to 0. ఓకే, లిమిట్ x tends to 0 log to the base a, ఇక్కడ log to the base e అనేది ఈ కాకుండా log to the base a ఉండి 1 + x to the base ఓకే డివైడెడ్ బై x ఉంటే దీని ఆన్సర్ ఏంటి మరి? దీని ఆన్సర్ ఏంటి మరి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 by log a. ఓకే, ఇది మళ్ళీ న్యాచురల్ లాగరిథం. క్లియరా? సో ఇది లాగరిథమిక్ లిమిట్స్ యొక్క ఫార్ములే. నా ఎక్స్పోనెన్షియల్ లిమిట్ ఫార్ములా ఏంటి మరి? లిమిట్ x tends to 0, లిమిట్ x tends to 0 e raised to the power x minus 1 by x is 1. e raised to the power x upon x equals to 1. ఓకే, e raised to the power x minus 1 by x is 1. ఇంకొక ఫార్ములా చెప్తాను చూడండి. లిమిట్ x tends to a, లిమిట్ x tends to a power x minus 1 divided by x is log a. ఓకే, సో ఇది ఒక ఫార్ములా. అండ్ లాస్ట్ ఇంకేం మోడల్ చెప్పండి? 1 raised to the power infinity మోడల్ వచ్చినప్పుడు, 1 raised to the power infinity మోడల్ వచ్చినప్పుడు, లేదంటే సపరేట్గా రాస్తే కొంచెం స్టేట్మెంట్ పెద్దగా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి. సో లిమిట్ x tends to 0, ఇది యాక్చువల్లీ కనిపిస్తుందా మీకు? ఓకే, సో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. సో ఒకసారి చూడండి, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? లిమిట్ x tends to 0, అన్ని లిమిట్స్ కూడా x tends to 0. ఓకే, లిమిట్ x tends to 0 log 1 + x by x. సింపుల్, 1 + x by x, ఇక్కడ ఏదైతే x ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ x ఉండాలి. 1 + x by x is 1. సపోజ్ అదే లిమిట్ x tends to 0 log to the base e, ఇది log to the base e కదా. యాక్చువల్లీ బేస్ e కాకుండా ఇప్పుడు బేస్ a వచ్చింది, బేస్ a వచ్చింది అండ్ ఈ మధ్యలో పార్ట్ సేమ్ వస్తుంది. 1 + x by x ఉంది అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే న్యాచురల్ లాగరిథంలో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎలా? రెసిప్రోకల్ ఆఫ్ న్యాచురల్ లాగరిథం ఆఫ్ a. నెక్స్ట్ లాగ్ కాదు, లిమిట్ x tends to 0, ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ చూడండి. e power x minus 1 by x ఉంది అంటే డైరెక్ట్ 1. ఒకవేళ e power x కాకుండా a power x ఉంది, e power x కాకుండా a power x minus 1 by x అని ఉంది, అప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే న్యాచురల్ లాగరిథంలోకి వెళ్ళి లాగ్ ఈ a అవుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద బేసిక్ ఫార్ములే. సో నౌ లెట్ us take a question
టు అండర్స్టాండ్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్. అండ్ ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు ఐఐటీలో కానీ ఎంసెట్లో కానీ ఐఐటీలో ఎక్కువ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ద క్వశ్చన్ ఇస్ లిమిట్ x tends to 0, ఓకే, log 1 plus x square by 1 minus cos x. డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వరు, ఇంకొంచెం మోడిఫై చేసేస్తారు. ఈ 1 minus cos x ఫామ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఏం చెప్పండి మీకు ఇంతకుముందు క్లాస్లో, ఎక్కడ కూడా 1 minus cos x ఉంటే 1 minus cos theta is what? నేను ఇది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. 1 minus cos theta is 2 sin square theta by 2. సో ఇది మీకు ఎక్కడ కనిపించినా అట్లా కన్వర్ట్ చేయండి అని చెప్పాడు, ఎక్కడ కనిపించినా కూడా. సో ఇక్కడ కూడా కనిపిస్తుందిగా, కన్వర్ట్ చేద్దామా? సో లిమిట్ x tends to 0 ln of 1 plus x square divided by 1 minus cos theta. ఇక్కడ cos x అని ఉంది కాబట్టి cos x is 2 sin square x by 2 అని రాయొచ్చు, అవునా? సో ఏం రాస్తున్నాం ఇక్కడ? 2 sin square x by 2. కొంచెం నీట్గా రాద్దాం. దిస్ ఇస్ నథింగ్ బట్ 2 sin square x by 2. ఓకే, రైట్. సో ఇప్పుడు సైన్ ఫామ్లోకి వచ్చింది. మనకేం తెలుసు? లిమిట్ x tends to 0 sin x by x ఎంత? 1. కానీ సేమ్ x by x ఉండాలి, అవునా? ఇక్కడ ఏముంది? x by 2 ఉంది, sin square x by 2 ఉంది. సో నాకు ఇక్కడ ఇంకేం కావాలి? దీన్ని 1 తీసుకురావాలి అంటే ఇప్పుడు sin square x by 2ని మనం ఎలా రాయొచ్చు? sin x by 2 ఇంటూ sin x by 2. ఈ sin x by 2 1 చేయాలి అంటే నాకు ఇక్కడ ఏముంది? సేమ్ x by సేమ్ x, అంటే ఇక్కడ ఒక x by 2 కావాలి, అప్పుడు సేమ్ బై సేమ్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక x by 2 కావాలి. సో ఫైనల్గా మీరు ఇలా చేయడం మానేసి డైరెక్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే మీకు ఎంత కావాలి? x²/4 కావాలన్నమాట. ఇక్కడ అర్థమవుతుందా? లేదంటే దీన్నే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి x by 2 ఉంది కాబట్టి x by 2 స్క్వేర్ చేస్తారు, అంటే x²/4 కావాలి. సో ఇది ఏదైతే కావాలో దాన్ని మళ్ళీ మల్టిప్లై చేయండి, డివైడ్ చేస్తారో సో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. మీరు లిమిట్ తీసేసినప్పుడు 1 అవుతుంది. ఎందుకు? ఇది చూడండి, లిమిట్ sin x by 2 by x by 2 is 1, లిమిట్ sin x by 2 by x by 2 is 1. సో ఇక్కడ నేను ఎలాబరేట్గా రాసి చూపించాను. ఇంకా మనకి ఏం మిగిలింది? 2 into x²/4 ఇన్ ద డినామినేటర్. కానీ నాకు ఈ లాగరిథంతో ఫార్ములా ఏం తెలుసు? లాగ్, ఇక్కడ చూడండి, లాగ్ 1 plus x by x is 1, అవునా? సో 1 plus x by x is 1. ఇక్కడ x ఉన్నప్పుడు మీకు ఇక్కడ x ఉండాలి. మనకు అక్కడ ఏముంది మరి? x² ఉంది కదా. సో ఇక్కడ ఏముండాలి మనకి? డినామినేటర్లో x² ఉండాలి, సేమ్ x. ఇక్కడ x ఉంటే ఇక్కడ x, ఇక్కడ x ఉంటే ఇక్కడ x, ఇక్కడ x² ఉంటే ఇక్కడ ఏముండాలి మరి? x² ఉండాలి. అర్థమైందా ఫార్ములా? సో ఇప్పుడు ఇక్కడ x² ఉంది కాబట్టి నాకు x² కావాలి. బట్ బిఫోర్ దట్ ట్రై టు సింప్లిఫై ఇట్ ఫర్దర్. లాగ్ 1 plus x² బై ఈ x²ని లాగ్ కిందకి తీసుకురండి, x² అవుతుంది, అవునా? ఈ x²ని లాగ్ కింద తీసుకొస్తే x² అవుతుంది. ఈ మొత్తం సైన్ డౌన్ పక్క తీసుకెళ్దాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ 1 అయిపోయింది కాబట్టి. 2 1s 2 2s, ఇది ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. అంటే ఆన్సర్ 2 వస్తుంది ఇక్కడ పైకి వెళ్తే. ఓకే, అండ్ ఈ డివిజన్లో ఏముంది? sin square x by 2 బై x by 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా దీన్ని. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం 1, ఈ మొత్తం 1 log 1 plus x by x. ఓకే, ఈ మొత్తం 1 సేమ్ x by సేమ్ x, సేమ్ x by సేమ్ x ఇక్కడ కూడా. ఓకే, సో ఇంతకుముందు క్లాస్లో మీకు ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను, సేమ్ x by సేమ్ x. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు లిమిట్ దీనికి అప్లై చేస్తే ఇది 1 అవుతుంది, అవునా? లిమిట్ x tends to 0 log 1 plus x by x² by x², దిస్ ఇస్ 1. లిమిట్ x tends to 0 sin square x by 2 by x by 2 హోల్ స్క్వేర్, దిస్ ఇస్ 1, అవునా? మిగిలింది ఏంటి? 2. క్లియర్? సో దిస్ ఇస్ హౌ వీ సాల్వ్ ద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అది మీరు ట్రై చేయండి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, లిమిట్ x tends to 0 e⁻x² -1 ఇంటూ లాగ్ 1 plus x sin square x డివైడెడ్ బై 1 minus cos 2x హోల్ స్క్వేర్. ఎట్లా సాల్వ్ చేద్దాం? ట్రై చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద టేస్ట్ ఆఫ్ ఐఐటి ఎంసెట్ క్వశ్చన్, జస్ట్ టేస్ట్ చూపిస్తున్నాం అంతే, మనం ఫుల్ ఫ్లెజ్డ్గా సాల్వ్ చేయట్లేదు. ఓకే, బికాస్
మీకు జస్ట్ ఆ లెవెల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంతే. సో అందులో మనం ఇంకా ప్రాక్టీస్లోకి దిగలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో హైయర్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఇంటర్ కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో ఫస్ట్ మీరు ఇంటర్ మీద ఫోకస్ చేయండి, బికాజ్ యూ హ్యావ్ మోర్ టైం. సో ఆఫ్టర్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ లేదా మీ ఇంటర్ సిలబస్ మీకు అయిపోయింది అనిపిస్తే దెన్ వీ షల్ షిఫ్ట్ ఆన్ టు ద నెక్స్ట్ కాంపిటేటివ్ లెవెల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఒకవేళ మీకు ఇంటరే ఇంకా అవ్వలేదు అంటే కాంపిటేటివ్ లెవెల్కి అప్పుడే వెళ్ళకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇంటర్ డిఫరెంట్, కాంపిటేటివ్ లెవెల్ డిఫరెంట్. కాంపిటేటివ్ లెవెల్లో మనకి కొన్ని షార్ట్ కట్స్ వస్తాయి, కొన్ని స్టెప్స్ ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది టైం సేవింగ్కి. కానీ ఇంటర్లో థియరీ పేపర్, సో అవన్నీ అక్కడ పాసిబుల్ కాదు, రైట్? సో నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇంటర్ బేస్ క్లియర్ ఉండాలి మీకు. ఇంటర్ మీకు 100% అయిపోయింది అనుకున్నప్పుడు కాంపిటేటివ్కి వెళ్ళండి. నేను ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎందుకు కొంచెం కొంచెం చూపిస్తున్నాను అంటే, సో దాట్ ఇప్పుడు కాలేజ్లో క్లాసెస్ అవుతున్నా కూడా మీకు ఈ లెవెల్ అర్థమవుతుంది. ఓకే, ఈ చాప్టర్లోంచి ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఐఐటీలో రావచ్చు, ఎంసెట్లో రావచ్చు. సో లెవెల్ అర్థమవుతుంది అండ్ ఎలా సాల్వ్ చేయాలో ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. ఎంత సాల్వ్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారో అది నెక్స్ట్ లెవెల్. సో ఎగ్జామ్స్ తర్వాత చేద్దాం అది. ఓకే, ఎనీవే మీరు ఇంకో 1 year నాతోనే ఉంటారు కాబట్టి సో మనం ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని మోడల్ క్వశ్చన్స్ ఆల్రెడీ చేస్తాం, మీకు ఎగ్జామ్కి ముందు చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ నా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే మీకు జస్ట్ ఈ ప్రాబ్లమ్స్ని టేస్ట్ చూపించాలి, అంటే ఎలా వస్తాయని చెప్పి చూపించాలి. అండ్ ఎక్కువ ఫోకస్ ఇంటర్ మీద మీకు పెట్టాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. రైట్ నౌ ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంటర్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇంటర్కి ఇస్తాం. ఎంసెట్ నెక్స్ట్, ఎంసెట్ ఐఐటీ కానీ నెక్స్ట్ ఇయర్ ఉంటాయి కాబట్టి సో లాంగ్ టర్మ్లో దాన్ని ప్లాన్ చేసుకున్నాం. షార్ట్ టర్మ్ గోల్ ఇస్ ఇంటర్, లాంగ్ టర్మ్ గోల్ ఇస్ ఎంసెట్ ఆర్ ఐఐటీ. కానీ కామెంట్స్లో అడిగారు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలంటే డెఫినెట్గా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. బట్ కొంతమంది క్లాసెస్ అయినాయి, కొంతమందికి అవ్వలేదు, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం అవ్వలేదు. సో ఎవరు ఏ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నారో తెలియదు కాబట్టి మీ ప్రిపరేషన్ అయిపోయింది అంటే యూ క్యాన్ షిఫ్ట్ టు ఎంసెట్ ఆర్ ఐఐటీ. మీ ప్రిపరేషన్ అవ్వలేదంటే ఫస్ట్ ప్రయారిటీ, బికాజ్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్కి ఇవ్వండి. సో ఇంటర్ అయిన తర్వాత మీరు ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి ఎంసెట్ ఐఐటీ. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఫంక్షన్స్ కూడా ఐఎమ్ ప్లానింగ్ 5-6 సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి వేర్ మీకు ఫంక్షన్స్ బేసిక్, మన టెక్స్ట్ బుక్లో కూడా డొమైన్ రేంజ్ కనుక్కోవడానికి బేసిక్ ఇవ్వలేదు. సో ఆ బేసిక్ ప్లస్ ఫంక్షన్స్ చాలా ఈజీ మెథడ్లో, ఇంత సింపుల్ అనిపించే మెథడ్లో మీకు 5-6 వీడియోస్లో ఇంటర్ నుంచి ఫస్ట్ అసలు ఇంటర్కి ముందు బేసిక్ మెథడ్ నుంచి ఇంటర్ నుంచి ఐఐటీ జేఈ క్వశ్చన్స్ వరకు తీసుకెళ్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఐ హోప్ యూ ట్రైడ్ సాల్వింగ్ దిస్. అయిందా, సాల్వ్ చేశారా? సో చూడండి ఎలా చేయాలి, ఏమైనా అర్థమవుతుందా? సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, మొన్న క్లాస్ విన్న వాళ్ళు ఇవాళ వింటున్న వాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చన్లో కూడా ఒక పాయింట్ చెప్పాను మీకు. ఎప్పుడు కూడా డినామినేటర్లో ఈ ఫామ్ ఉంటే ఏం చేస్తారు, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ విల్ డూ చెప్పాలి. ఇది మీకు నోటెడ్ అయిపోవాలి. ఇంకా 1 - cos θ is 2 sin square θ/2. ట్రిగ్నోమెట్రీ కూడా అడిగారు. సో ఫంక్షన్స్ అవ్వగానే ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేస్తే సేమ్ అలాగే ఇంటర్ నుంచి ఐఐటీ వరకు తీసుకెళ్తాను. ఓకే, సో చూద్దాం. 1 - cos θ is this. ఇప్పుడు 1 - 2 cos θ ఏమవుతుంది, cos 2θ. 1 - cos 2θ ఏమవుతుంది, 2 sin square θ/2. θ/2 అంటే 2θ/2 అంటే θ కదా, అర్థమైందా? సో ఇక్కడ రాద్దామా. సో ఆల్వేస్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డినామినేటర్. డినామినేటర్ మీరు సింప్లిఫై చేస్తున్నప్పుడు న్యూమరేటర్ ఆటోమేటిక్గా సింప్లిఫై అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్లో అదే చూస్తారు, ఇప్పుడు ఈ క్వశ్చన్లో అదే చూస్తున్నారు. e⁻x² - 1. ఈ 1 మైనస్ దీన్ని రాద్దాము, బట్ బిఫోర్ దట్ న్యూమరేటర్ కంప్లీట్గా రాసుకోండి. ఇదేమని రాయొచ్చు, 2 sin square x, ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్. అండ్ ఇది ఇవి రెండు ఫార్ములాస్ చూడండి, లాగరిథమిక్ ఫార్ములా ఇదేంటి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా, కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. ఏంటది, ఇక్కడ లాగరిథంలో 1 + x, లాగ్ ఏంటి 1 + x/x కదా, లాగ్ ఆఫ్ 1 + x/x is 1. ఇక్కడ x ప్లేస్లో ఏముంది, sin square x ఉంది. సో ఇక్కడ sin square x ఉంది కాబట్టి 1 + x/x అన్నప్పుడు డినామినేటర్లో కూడా సేమ్ x ఉండాలి, అంటే సేమ్ sin square x ఉండాలి. అర్థమైందా? ఇక్కడ కూడా చూడండి, ఇది ఎట్లా ఉంది, e⁻x - 1/x కదా, లిమిట్ x → 0, e⁻x - 1/x. ఎక్స్ ప్లేస్లో x² ఉంది, సో ఇక్కడ కూడా x² ఉండాలి. సింపుల్, మనకి ఏదైతే x ఇస్తాడో అదే x కింద ఉండాలి. ఓకే, ఒరిజినల్ ఫార్ములాలో ఓన్లీ x అండ్ x నేర్చుకున్నారు, సేమ్ x/x అనమాట. సో x ప్లేస్లో మీకు sin square అంటే ఇక్కడ కూడా sin square ఉండాలి.
అర్థమైందా? సో చేస్తూ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది కాన్సెప్ట్. యాజ్ ఆఫ్ నౌ ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి 2 sin² x ఉంది. ఇప్పుడు దీన్ని నేను నా ఫార్ములా ఏంటి, లిమిట్ x → 0 sin x/x కదా. sin x/x ఈజ్ 1, ఇది తెలుసు. కానీ sin² x ఉంది అంటే కింద కూడా x² ఉండాలి. ఎందుకు ఉండాలి? sin² x sin x × sin x. ఒక sin xకి ఒక x, ఇంకో sin x ఇంకో x, 2 x కలిపితే x². ఇక్కడ x²తో డివైడ్ చేస్తారు కాబట్టి x²తో మల్టిప్లై. ఓకే, సో లిమిట్ x → 0. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఏమన్నాను, e⁻x - 1/x. కానీ x ప్లేస్లో స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ ఉండాలి. సో అప్పుడు ఇదేమవుతుంది, 1 అవుతుంది. లిమిట్ x → 0, దిస్ వాల్యూ ఇస్ 1. సో ఇక్కడ చూడండి, ఇది కలిపితే ఆ ఫామ్ వస్తుంది కదా, రాద్దామా, e⁻x² - 1/x². దీన్ని ఇటు తీసుకొచ్చా అంతే. ఇప్పుడు ఈ రెండు కూడా 1. లిమిట్ x → 0 sin x/x. ఇక్కడ sin x బదులు sin² x/x² అని ఉంది. దట్ ఈజ్ ఆల్సో 1. ఇది 1, ఈ రెండు కలిపితే 1. ఇప్పుడు ఈ మిగిలింది ఏంటి, ఇది సాల్వ్ చేయాలి మీరు. ఇది ఎట్లా సాల్వ్ చేస్తారు, మనకు ఫార్ములా ఏంటి, log 1 + x/x. x ప్లేస్లో ఏమి ఇచ్చారు, sin²x. సో ఇక్కడ ఏముండాలి, sin²x. ఇక్కడ sin²x మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏముండాలి, sin²x మల్టిప్లై చేయాలి. ఓకే, సో అర్థం చేసుకోండి. 1 + sin²x న్యూమరేటర్ మాత్రమే ఇక్కడ ఉంది, ఈ డినామినేటర్ కావాలి అంటే నేను ఏం చేస్తున్నా, డివైడెడ్ బై sin²x. సిన్స్ ఐఎమ్ డివైడింగ్ ఐ ఆల్సో మల్టిప్లై బై sin²x. హోల్ డివైడెడ్ బై మనకి ఇంకేమున్నాయి ఇక్కడ, ఇది పైన రాసేయచ్చా లేదంటే కింద రాద్దాం, మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. ఈ x² ఇక్కడ రాశాను అంతే. సో 2 × sin²x/x². అర్థమైందా? సో ఇక్కడ వరకు అర్థమైందా? ఇంకేం కావాలి మనకి? సో ఒకసారి చూడండి, ఏదైతే 0 అవుతుంది చూడండి, ఏదైతే 0 అవుతుంది ఇంకెక్కడ మోడిఫికేషన్ కావాలి. సో ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది. sin²x ఒకటి మిగిలింది, కానీ sin 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 0 వస్తుంది. సో ఒకసారి చూడండి, ఏమన్నా మిస్టేక్ చేసామా, ఇక్కడ చూడండి 1 - cos 2x 2 sin²θ. కానీ దీనికి స్క్వేర్ కూడా ఉంది కదా, 1 - cos 2x అంటే 2 sin²θ. ఇది కరెక్టే, కానీ స్క్వేర్ కూడా ఉంది. ఒకసారి ఈ స్టెప్ నుంచి చూడండి, ఐఎమ్ సో సారీ, ఇక్కడ స్క్వేర్ మర్చిపోయాం. అర్థమైందా? 1 - cos 2x ఇస్ నథింగ్ బట్ 2 sin²x అండ్ యూ హ్యావ్ ఎ స్క్వేర్. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు, ఇంకో స్టెప్ ఎక్స్ట్రా రాద్దాం. సో మిగతా అంతా కరెక్టే, అక్కడ ఒక స్క్వేర్ లేదు కాబట్టి మీకు ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది, ఇది చూడండి. సో ఓకే, న్యూమరేటర్ ఇస్ క్లియర్, డినామినేటర్ ఇస్ 2 sin²x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు, లిమిట్ x → 0 e⁻x² - 1 into log 1 + sin²x whole divided by 4 sin power 4x. 4 sin power 4x. sin²x వస్తే కింద x² రాసినప్పుడు sin power 4x వస్తే కింద ఏమొస్తే x power 4 వస్తుంది, అవునా? ఎందుకంటే sin x 4 times అవుతుంది కాబట్టి ఇక్కడ sin power 4 అంటే x power 4, సింపుల్. సో మల్టిప్లై బై x power 4, డివైడ్ బై x power 4 చేస్తారు కాబట్టి మల్టిప్లై బై x power 4. ఇప్పుడు ఈ వాల్యూ 1 అవుతుంది, అవునా? ఇందాక x² వచ్చింది మనకి, యాక్చువల్ x power 4 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఇందులోంచి ఒక x² ఇక్కడ ఇస్తే, ఓకే, సో ఇందాక చేసినట్టే సేమ్, లిమిట్ x → 0. నాకేంటి ఇది e⁻x² లాగా ఉంది, సో నాకు x² కావాలి. సో ఇక్కడ నుంచి ఒక x² ఇక్కడ ఇద్దాం. సో e⁻x² - 1 డివైడెడ్ బై x², ఇక్కడ ఒక x² ఇచ్చేస్తున్నా, ఓకే. అండ్ లాగ్ ఇక్కడ ఏం కావాలి మనకి, ఇంకా 1 + sin²x ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, డివైడెడ్ బై sin²x కావాలి. సో డివైడ్ చేస్తున్నాం కాబట్టి మల్టిప్లై బై sin²x, ఓకే. అండ్ ఇది డివైడెడ్ బై, ఓకే, ఇది మళ్ళీ డివైడెడ్ బై మనకేముంది ఇక్కడ 4 sin power 4x / x power 4. అండ్ ఇక్కడ నుంచి ఒక x² ఇటు పంపించాం కదా, ఇంకొక x² ఉంది కదా డినామినేటర్లో, అది ఇక్కడ రాసేయండి.
ఎందుకు sin స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఎంత మళ్ళీ 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ మొత్తం లిమిట్ అప్లై చేస్తే 1, ఇది లిమిట్ అప్లై చేస్తే 1, ఇది లిమిట్ అప్లై చేస్తే 1, ఇది లిమిట్ అప్లై చేస్తే 1. సో ఇంకేం మిగిలింది, ఈ 4 డినామినేటర్లో ఒక 4 మిగిలింది. సో 1/4. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ డినామినేటర్, ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డినామినేటర్. 2 sin స్క్వేర్ ఎక్స్ వచ్చింది, హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రాయలేదు ఇందాక అందుకే మిస్ అయింది. స్క్వేర్ రాస్తే 4 sin పవర్ 4x అని వస్తుంది. 4 sin పవర్ 4x, sin పవర్ 4x ఉంది కాబట్టి కింద x పవర్ 4 కావాలి మనకి, స్టాండర్డ్ ఫామ్లో రావాలి అంటే. అండ్ సిన్స్ యూ ఆర్ డివైడింగ్ యూ విల్ ఆల్సో మల్టిప్లై. సో ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్, కానీ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ ఒక స్క్వేర్ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ స్క్వేర్ తీసి ఇక్కడ వేయండి, ఏం లేదు, ఇక్కడది ఇక్కడ షిఫ్ట్ చేశాను, ఒక ఎక్స్ స్క్వేర్. అండ్ ఇక్కడ 1 + sin స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇంకొక sin స్క్వేర్ ఎక్స్ డినామినేటర్లో కావాలి కాబట్టి రాశాను. సిన్స్ ఐఎమ్ డివైడింగ్ ఐఎమ్ ఆల్సో మల్టిప్లైయింగ్ sin స్క్వేర్ ఎక్స్. అండ్ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ మిగిలింది కదా, ఒకటి ఇక్కడ వేస్తే ఇంకొకటి మిగిలిందా, ఆ ఒకటి ఇక్కడ రాసేసాను. ఇట్ ఈస్ ఇన్ డినామినేటర్ ఓన్లీ. ఈ డినామినేటర్లో ఆల్రెడీ ఈ వాల్యూ 1, 4 ఉంది. సో ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1, 1/4 ఇస్ ది ఆన్సర్. చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ సో ఇట్ ఈస్ సింపుల్ యాక్చువల్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్. సో బోర్డ్ మొత్తం క్లియర్గా అనిపిస్తుందా? ఐఎమ్ సో సారీ. సో దిస్ ఈజ్ 1/4. ఇది 1, ఇది 1, ఇది కూడా 1, ఇది 1. డినామినేటర్లో ఒక 4 మాత్రమే మిగిలింది. సో 1/4. క్లియర్? సో నెక్స్ట్ 1/∞ ఫామ్లో వెళ్ళిపోదాం ఒకసారి. చలో, సో నౌ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ లాగరిథమిక్ లిమిట్స్, ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్. ఇప్పుడు ఇది చూడండి, 1/∞ ఫామ్ మీకు ఎప్పుడు వచ్చినా కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు a. ఓకే, ఈ ఫామ్ వస్తే, ఈ ఫామ్ ఎప్పుడు వస్తుంది చూడండి, ఈ మోడల్లో ఉన్నప్పుడు వస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు a 1 + f of x హోల్ పవర్ g of x. ఓకే, 1 + f of x హోల్ పవర్ g of x లిమిట్ ఈ x is tending to a. సో ఇట్లాంటి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ ఏ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇది, ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ టెండ్ టు 0. ఓకే, అంటే ఈ ఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంటే 0 అవ్వాలి. అండ్ దిస్ జీ ఆఫ్ ఎక్స్ షుడ్ టెండ్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అవుతూ ఉండాలి, ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే జీ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ అవుతూ ఉండాలి. దెన్ యూ క్యాన్ యూజ్ దిస్ ఫార్ములా విచ్ ఇస్ నథింగ్ బట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఒక నిమిషం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ. అప్పుడు ఇది దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ రేస్ టు ద పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ. ఈ రెండు ప్రోడక్ట్ అనమాట, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. అర్థమైందా? సో ఒక ప్రాబ్లం మీకు తీసుకున్నాను, చెప్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈస్ ద గివెన్ ఫంక్షన్. ఇప్పుడు ఇందులో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అని ఉంది. ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది. ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది డైరెక్ట్ ఆన్సర్, సంథింగ్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. ఓకే, ఇదంతా ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ. పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడల్లా మీకు ఈ ఫార్ములా గుర్తు రావాలి. పవర్ ఇన్ఫినిటీ అంటే జీ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్న కదా, ఇక్కడ ఏంటి కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ టెన్ టు 0. ఇది 0 అవుతూ ఉండాలి. జీ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలి, ఇన్ఫినిటీ అవ్వాలి. అంటే 1 + ఇది 0 టెండ్ అవ్వాలి, పవర్ ఇన్ఫినిటీ ఉండాలన్నమాట. సో ఇక్కడ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది కదా. సో మీకు ఈ ఫార్ములా గుర్తు రావాలి. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏముంది, 1 + ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది. ఇక్కడ 1 ప్లస్ ఉందా, లేదు. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 + ఇది రాయండి. ఓకే, మీకు ఇచ్చిన ఫంక్షన్ మొత్తం రాసేయండి. సిన్స్ యూ ఆర్ యాడింగ్ 1 వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1 పవర్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఇది 1 + సంథింగ్. సో ఈ సంథింగ్ని సాల్వ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఐల్ గివ్ యూ 1 ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ బై యువర్ సెల్ఫ్. 1 + x² - 2x + 3 + x² + 5x + 4. ఎట్లా వచ్చింది, జస్ట్ టేక్ ఎల్సిఎం. సో -1 ఇంటూ ఇదంతా. సో -1 ఇంటూ ఇదంతా అంటే ఏమొస్తుంది, -x² - 5x - 4 డివైడెడ్ బై డినామినేటర్ x² + 5x + 4. డిడ్ యూ అండర్స్టాండ్? హోల్ పవర్ x. x² - 2x + 3 హోల్ -1 ఇంటూ దిస్. -1 ఇంటూ దిస్ అంటే ఇదే కదా, హోల్ డివైడెడ్ బై దిస్.
సో నౌ సాల్వింగ్ ఇట్ ఫర్దర్, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్, minus 2x minus 5x is minus 7x, 3 minus 4 is minus 1 whole divided by x square plus 5x plus 4 whole power x. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్, 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మ్ ఉన్నప్పుడు నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఎలా సాల్వ్ చేయాలో. సో ఏం చేస్తారు, 7 పవర్ 7x బై ఎక్స్ స్క్వేర్ తీసుకుంటారు. ఓకే, సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, సో మైనస్ 7 బై ఎక్స్ వస్తుంది. సో ఇది ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 7 బై ఇన్ఫినిటీ, ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. ఓకే, సో ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0 వస్తుంది, అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇది ఎట్లా సబ్స్టిట్యూట్ చేశాను మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, లిమిట్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. సో ఇది 0 వస్తుంది, ఇది కూడా షార్ట్ కట్ నేను మీకు చెప్పింది, ఐపీ మెథడ్ కాదు. ఓకే, షార్ట్ కట్ ఇది చెప్పింది. సో లాస్ట్ క్లాస్ చూడండి, ఇది 0 వస్తుంది, ఇది ఇన్ఫినిటీ అవుతుంది, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇది ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇట్లా అయినప్పుడు మీరు డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూజ్ ద ఫార్ములా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇట్లా అయినప్పుడు ఏం చేస్తారు, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు ద పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏముంటే అది, ఏముంది ఇన్ఫినిటీ ఉంది, సో ఇన్ఫినిటీ f of x into g of x, f of x into g of x. So let me write it here, that is e power limit x tends to infinity, f of x అంటే ఏంటి ఇది కదా, సో మైనస్ 7x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 ఇంటూ g of x అంటే x. సో మల్టిప్లై చేయండి, లిమిట్ x tends to infinity, సో ఇది ఏమవుతుంది ఇక్కడ 7x square minus x divided by x square plus 5x plus 4. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ఫినిటీ లిమిట్స్ ఉన్నాయి. సో ఏం చేస్తారు, హైయెస్ట్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏంటి మైనస్ 7x స్క్వేర్, హైయెస్ట్ పవర్ టర్మ్, ఇక్కడ హైయెస్ట్ పవర్ టర్మ్ అంటే ఎక్స్ స్క్వేర్, రెండు క్యాన్సిల్ అయితే -7కి ఇక్కడ లిమిట్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఎక్స్ టర్మ్ యూ డోంట్ హ్యావ్. సో ఇది ఈ పవర్ -7 అవుతుంది, అంటే ఈ మొత్తం సాల్వ్ చేస్తే -7 వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం, సో ఇప్పుడు చెప్పట్లేదు. సో ఇప్పుడు కూడా బేసిక్ నుంచి ముందుకు వెళ్తే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మనం ఇంతకుముందు చేసాం కాబట్టి మీకు గుర్తుండి ఉండాలి. ఓకే, సో అండ్ ఈ షార్ట్ కట్ నేను చెప్పాను. సో ఇక్కడ మళ్ళీ మీరు 7x స్క్వేర్ కామన్ తీసి ఇక్కడ ఒక టర్మ్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసి ఒక టర్మ్ వస్తుంది, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సంథింగ్ బై ఇన్ఫినిటీ అదంతా 0 అవుతుంది. అదంతా కాకుండా ఇది షార్ట్ కట్, సింపుల్గా ఇట్లా చేసేయచ్చు. సో లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అని. సో చూడండి, అండ్ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను ఈ మోడల్ మీద. ఓకే, సో హోంవర్క్ ప్రాబ్లమ్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఇన్ టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్, సో డూ ఫాలో మీ దేర్ యాజ్ వెల్. అండ్ ఆల్సో మ్యాథ్ ఫెసిలిటీ వెబ్సైట్ ఉంది, సో అందులో ఇంటర్ నోట్స్ కంప్లీట్గా అప్లోడ్ చేసే పనిలో ఉన్నాం. సో అవుతుంది, ఐఎమ్ సో సారీ ఐఎమ్ లేట్, బట్ స్టిల్ అట్లీస్ట్ సెకండ్ ఇయర్ కైనా మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, సో అండ్ ఆల్సో లిమిట్స్లో ఇంకొక లాస్ట్ మోడల్ ఉంది, ఎక్స్పాన్షన్. సో మీకు ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు 1 మైనస్ e పవర్ x మైనస్ 1 కొన్ని ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి, sin x ఎక్స్పాన్షన్ కొన్ని ఉన్నాయి, ఎక్స్పాన్షన్స్ సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు. సో ఆ ఎక్స్పాన్షన్ ఆ సిరీస్ బట్టి మీరు లిమిట్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అక్కడ కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నో సిన్స్ మీరు అది ఇంకా చదవలేదు కాబట్టి నేను ఆ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకురావట్లేదు. బట్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి ఎంసెట్ ఆ కాన్సెప్ట్ అక్కడ అప్లై చేయాలి, కానీ అది నెక్స్ట్ ఇయర్ చదువుతారు కాన్సెప్ట్ కాబట్టి నేను అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేస్తున్నా. ఓకే, సో ఆ కాన్సెప్ట్ చదివిన తర్వాత మీకు ఆ ట్రిక్ చెప్తే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్తో మనం చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, ఆ లాస్ట్ మోడల్ మాత్రం సెకండ్ ఇయర్తో చేయాలి. సో అది తర్వాత మళ్ళీ మీకు ప్రాక్టీస్ చేయించినప్పుడు చేయిస్తాను. ఓకే, సో ఇలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి లాస్ట్ ఇయర్ పేపర్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్లో ఏవి ఇంపార్టెంట్, ఏ మోడల్స్ వస్తాయి అసలు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ రిపీట్ అవ్వదు, మోడల్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వదు, ఈ మోడల్ రిపీట్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ ఏంటి మీరు అర్థం చేసుకున్నప్పుడే ఆ మోడల్ని ఎట్లా అప్లై చేయాలో తెలుస్తుంది. నేను ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇక్కడ పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు వెంబడే మీకు ఇది గుర్తు రావాలన్నా. సో అట్లా మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో సేమ్ క్వశ్చన్ రాదు, మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్ వస్తుంది, బట్ సేమ్ మోడల్.
రైట్. సో దిస్ ఇస్ ద అజెండా. సో డూ సబ్స్క్రైబ్ టు మ్యాథ్స్ ఫెసిలిటీ ఇంటర్మీడియట్ ఆల్సో, అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సో దట్ ఎక్కువ చేయాలి అన్న ఫీలింగ్ మాకు కూడా వస్తుంది, రైట్. సో డూ షేర్ విత్ ఎవ్రీ వన్ ఇఫ్ యూ లైక్ ద కాన్సెప్ట్. సో ఇది ఎట్లా నడుస్తుంది మీకు ఇది బాగుంది అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేసి చెప్పండి. అండ్ ఆల్సో ఫంక్షన్స్ నెక్స్ట్ రాబోతుంది 5-6 సిరీస్ యాజ్ ఐ టోల్ యూ. సో మొత్తం ఫంక్షన్స్లో ఏ చిన్న డౌట్ ఉన్నా క్లియర్ అయిపోతుంది, డోంట్ వెరీ. సో హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ మ్యాథ్స్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్. బై బై, టేక్ కేర్.